ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఆహారం, ఊబకాయం, ఎక్సర్సైజ్, ఈ మూడు ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయి. ఎక్కువగా తినేయటం వల్ల లావు అవుతున్నాము. ఆ లావును తగ్గించుకోవాలంటే ఏదైనా ఫిజికల్గా ఎక్సర్సైజ్ చేయటం, అది రకరకాలు ఏదైనా కావచ్చు, యోగా కావచ్చు, లేకుంటే జిమ్కి వెళ్ళటం, అది ఒక రకం అనుకోండి. ఈ మూడిట్లో ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలండి? మూడింటిని ఖచ్చితంగా ఒక దాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయి కదా. ఈ మూడే కాకుండా నాలుగోది ఇంకొకటి ఉంది. ఏంటంటే ఇది ట్రయాంగిల్ కదా. ఒబెసిటీ, ఎక్సర్సైజ్, ఫుడ్, ఫుడ్ కంట్రోల్, డైట్. ఈ మూడు కాకుండా హెల్త్. ఎస్, వీటికి ఈక్వాలిటీ పెట్టి హెల్త్ పెట్టాలా? అంతేనా? అంతే కదా. ఏంటంటే ఆరోగ్య సమస్యల వల్ల ఊబకాయం వచ్చే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఈ హైపోథైరాయిడ్, హైపర్ థైరాయిడ్ అలాంటివి ఏవో ఉంటాయి, వీళ్ళు లావెక్కిపోతారు. అవునవును. దానికి మనం ఏం చేయలేం. తర్వాత ఈ పిఎస్సి, పీసీఓఎస్, ఈ పీరియడ్స్కి సంబంధించిన సమస్యలు ఉన్నప్పుడు కూడా లావెక్కిపోతారు. ఒళ్ళు వస్తుంది ఎంతో కొంత. ఒక ఏజ్ వచ్చేసరికల్లా పీరియడ్స్ సంబంధించిన సమస్యలు వచ్చి ఆడవాళ్ళకి ఊబకాయం వస్తుంది. ప్రెగ్నెన్సీలో వచ్చిన ఒళ్ళు, డెలివరీల తర్వాత వచ్చిన ఒళ్ళు తగ్గదు. అవును. కొంతమంది జనరల్గా మనం ఒళ్ళు వచ్చింది అనగానే ఫుడ్ మానేయటం అనేది ఒకటి పెట్టుకుంటూ ఉంటాం. మనం అదొక ఉద్రేకం. ఆహారం ఏదో కొంచెం తగ్గిస్తాం, లేదా కొంచెం ఫుల్ డైట్ కంట్రోల్, పూర్తిగా అవాయిడ్ చేసేస్తాం. కప్పు అన్నం, 2 కప్పుల కూర, పావు కప్పు అదేదో ఇలా తింటాం. అవును. అన్నానికి క్రేవింగ్ వచ్చేస్తుంటుంది, తిండికి శరీరం, దాన్ని మానుకోలేకపోతాం. ఇంకొకళ్ళు ఉంటారు బాగా ఎక్సర్సైజ్, వాకింగ్ చేసి అది చేసి వాకింగ్, ఎక్సర్సైజ్ ఇవన్నీ వీటి మీదే ఉంటుంటారు. దీనికి బ్యాలెన్స్ ఇప్పుడు ఎప్పుడైనా అవి మానేసి జిమ్ గిమ్ము తెగ తిరుగుతారు. జిమ్ మానేగా మళ్ళీ మెత్తగా వచ్చేస్తారు మనుషులు. అసలు ఊబకాయం రావడం అనేది ఒకసారి టెండెన్సీ వచ్చిందంటే ఇక పోదు. ఎంతో కొంత ఒళ్ళు ఉంటేనే మనుషులు బాగుంటారు. మరీ బక్కగా ఉంటే బాగోరు కదా. ఓ ఏజ్ వచ్చాక కొద్దిగా ఆ మాత్రం కండ పూడితే, ఇప్పుడు కండే ఉంటే బాగుంటుంది, ఫ్యాట్ ఉంటే అదే కదా ఆరోగ్యానికి ఇబ్బంది. అది హార్ట్ హెల్త్కి మంచిది కాదు, లివర్కి మంచిది కాదు. వెయిట్ పెరిగే కొందికి మనం నడవలేకపోతాం, మోకాళ్ళకి వాటికి బరువైపోతుంది, బొజ్జు వస్తుంది, సంసార జీవితంలో చిక్కులు వస్తాయి వాటితోటి. ఆడవాళ్ళు లావుగా ఉంటే పెళ్ళప్పుడు సన్నగా ఉంది, ఇప్పుడు లావు అయిందంటే న్యాచురల్లీ లావు అవుతారు. ఎంతో కొంత లావుగా ఉంది కాబట్టి దీంతో నేను ఉండననే వాళ్ళు, లావుగా ఉంటే సంతానం కలగట్లేదనే సమస్యలు ఉన్నవాళ్ళు, అది కొంచెం ప్రాబ్లం వస్తుంది. ప్రెగ్నెన్సీలు రావు పాపం. ఆడవాళ్ళ మగ అతనికి సమస్య ఉంటుంది, ఒళ్ళు ఎక్కువ ఉంటే అమ్మాయికి సమస్య ఉంటుంది. వీటిని బ్యాలెన్స్గానే చేయాలి. ఎప్పుడు కూడా ఎక్స్పర్ట్ అడ్వైస్ తీసుకోవాలి. వెయిట్ తగ్గడానికి మనంతటా మనం ఒక విధానం పెట్టుకుని చేస్తే అంత బాగా అవ్వకపోవచ్చు. మనకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయనుకో, ఇప్పుడు మనం ఉన్నాం ఏదో కొంచెం వెయిట్ ఉంది, దీనివల్ల మనకేం పెద్ద సమస్య లేవు. మనం ఉండాల్సిన దానికంటే ఒక 10 కిలోలు అంటే హాయిగా ఉండదు, ఏం కాదు. ఇంకా పెరిగితే కష్టం. అది ఎప్పుడు చెప్పుకుంటూనే ఉంటాం. అవును. 20 కిలోలు ఎక్కువ ఉంటే ఒక 4 తగ్గించండి. మొదట ఒకటి తగ్గించుకుంటూ రావచ్చు. దీనికి ఒట్టి డైటింగే చాలదు, ఒట్టి ఎక్సర్సైజే చాలదు. డైటింగ్తో పాటు ఎక్సర్సైజ్, ఆహారంలో కొన్ని అసలు ఉండనివ్వకూడదు. షుగర్స్లో ఆయిల్స్ కొంచెం తగ్గించాలి. ఫ్యాట్స్ అసలు లేవు, ఫ్యాట్స్ ఉండకూడదు. ఆయిల్ మంచిదే, ఫ్యాట్ వేరు ఆయిల్ వేరు కదా. అవును. అందులో కొన్ని హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి. వీటన్నిటికీ మనం ఒక న్యూట్రిషనిస్టో, ఒక డైటీషియనో, ఒక యోగా ఎక్స్పర్టో ఎవరితోటైనా మాట్లాడుకోవాలి కదా. ఖచ్చితంగా మాట్లాడుకుని ఈ ట్రయాంగిల్ని బ్యాలెన్స్ చేస్తే దీంట్లో ఉన్న 4th డైమెన్షన్ ఏదైతే ఉందో మనకు కనపడకుండా వెనకాల ఉండేది ఆరోగ్యం అది సెట్ అవుతుంది. వన్స్ అది కనుక లైన్లోకి వస్తే మనకేంటంటే ఫుడ్ క్రేవింగ్ అవి కొంతమందికి వస్తాయి జయ. షుగర్స్ డౌన్ అయిపోతాయి కొంతమందికి, వెంటనే షుగర్స్ ఇవ్వాలి. ఏదైనా సిచ్యువేషన్లో ప్రాబ్లం వచ్చింది, డిప్రెసివ్గా ఉంటే ఫుడ్ క్రేవింగ్ వచ్చేస్తుంది, ఎక్కువ తినేస్తారు. పని ఎక్కువ చేయాల్సి వస్తే ఖైరాన్ వచ్చిందా తినేస్తారు, ఆటోమేటిక్గా అదంతా నిల్వలో పడిపోతుంది. ఈ ఎక్సర్సైజులకి, ఫుడ్ కంట్రోల్కి టైం ఉంచుకోవాలి. అందరూ పెద్దవాళ్ళంతా చెప్పేవి 2 విధానాలు. ఎక్సర్సైజ్ ఎప్పుడు మార్నింగే చేయండి, దానివల్ల ఎక్కువగా ఫ్యాట్ కరిగిపోతుంది, శరీరం మన లోపల ఉన్న కొవ్వుల్ని వాడుతుంది, కొవ్వు కరిగిస్తుంది. తర్వాత ఫుడ్ రాత్రిపూట తినబోకండి. రాత్రి 6 తర్వాత ఇక అసలు తిననే వద్దు. మనం 1 గంటకు పడుకుంటామండి, 6 నుంచి 1 గంట దాకా ఆకలేసి చచ్చిపోమా అనిపిస్తుంది.
కదా. ఇలా తినాల్సి వచ్చినప్పుడు పచ్చి కూరలు తినండి, ఏమైనా స్ప్రౌట్స్ లాంటివి తినండి, సలాడ్స్ తేలిగ్గా సాలడ్స్ లాంటివి తింటే ఏదైనా ఒక పదార్థం నోట్లో వేసుకుంటే సరిపోయేలాంటివే ప్లాన్ చేసుకోండి. దీనికోసం ఏం చేయాలి, మనం ఈ ట్రయోలో ఉన్నామనుకో, ఉన్నప్పుడు ఈ 1 గంట పడుకుంటా 3ంటికి పడుకుంటా అనకూడదు, అర్లీగా పడుకో 10ంటికి పడుకోవాలి. పొద్దున లేచి ఎక్సర్సైజ్ చేయాలి. వన్స్ ఈ డైమెన్షన్ ఈ 3ని కరెక్ట్ చేస్తే 4th సెట్ అవుతుంది. మీరు రాత్రిళ్ళు నిద్రపోవటం కూడా ఒబెసిటీ తగ్గడానికి ఒక కారణం అవుతుంది. అవును. సరి అయిన వేళకి నిద్ర, సూర్యుడితో పాటు 7ంటికి 8ంటికి పాత రోజులాగా గూట్లో దీపం నోట్లో ముద్దలాగా చేసి నిద్రపోలేం. ముద్దే చేయాలి, నువ్వు నిద్ర కుదరదు. అప్పుడు నిద్రలు కూడా పోయేవాళ్ళు. అందుకే 3:30కి 4కి లేచి కూర్చునేవాళ్ళు అవును. వ్యవసాయదారులు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు చేయటాల, వాళ్ళు టీవీలు చూస్తున్నారు, మనకు మళ్ళీ యూట్యూబ్లు చూస్తున్నారు, రాత్రిళ్ళు కూర్చుని ఉంటారు. కనీసం 11 పెట్టుకోండి. డేట్ మారడానికి ముందే పడుకోండి. పడుకుంటే కొంచెం పొద్దున్న లేవగలుగుతారు, మార్నింగ్ ఎక్సర్సైజ్ చేయగలుగుతారు. పూర్తిగా వాకింగ్ కానీ ఏదైనా సరే పొద్దున చేసిన దాని ఫలితం సాయంత్రం ఉండదు. జిమ్ములు లాంటి పెద్ద పెద్దవి పెట్టుకునేటప్పుడు బేసిక్ థింగ్స్ కొన్ని అలవరుచుకోండి. ముందు ఒక డైటీషియన్ని లేదా ఒక న్యూట్రిషనిస్ట్ని కన్సల్ట్ చేయండి. పొట్ట నిండాలి, క్యాలరీస్ ఎక్కువ ఉండకూడదు. ఫుడ్ క్రేవింగ్ వచ్చినప్పుడు వితౌట్ క్యాలరీస్ నేను ఏం తినచ్చు, మన శక్తిని బట్టి మనకు ఓపిక ఉండాలిగా, అవన్నీ కొనుక్కుందుకు మన శక్తి అనుసారం. ఇది చిన్న ఏజ్ వాళ్ళ నుంచి పెద్ద ఏజ్ వాళ్లకు ఫుడ్ క్రేవింగ్ ఉంటుంది ఎవరికైనా కూడా. ప్లాన్ ప్రకారం చేస్తే మనం దాంట్లో నుంచి బయటకు వస్తాం. ఆకలి వేస్తుంది, ఏదో తినబుద్ధి అవుతుంది, అప్పుడు ఏం తింటే మనకి నోరు సాటిస్ఫై అవుతుందో, బాడీకి దాని మీద అది ఎక్స్ట్రా ఫ్యాట్ కాకుండా ఉంటుందో వాటిని ఒక లిస్ట్ అవుట్ చేసి అవి ఇంట్లో ఉంచుకోవాలి. ఇంట్లో ఒకళ్ళు ఈ పని చేస్తుంటే మిగిలిన వాళ్ళని ఎక్కిరించకూడదు. ఇవాళకి మానే డైటింగ్, ఇవాళకి హోటల్లో తినేద్దాం, ఇవాళకి పెళ్ళికి వెళ్దాం అని మిగిలిన వాళ్ళు కనుక వీళ్ళు కాలుపుచ్చుకు లాగేయకపోతే అప్పుడు వీళ్ళు కాస్త డైటింగ్ చేయగలుగుతారు. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు అయితే ఇద్దరు కొంత డైట్ చేయండి, కొంత ఎక్సర్సైజ్ చేయండి, సరదాగా ఉంటుంది. అప్పుడు వాళ్ళ కోసం ఓ రకం, వీళ్ళ కోసం ఓ రకము అవ్వకుండా, అవన్నీ నేను చేయలేను అని మొండికెత్తకుండా ఉంటే కొంచెం ఫ్రెండ్లీగా ఉంటారు. కాస్త మన మధ్య కూడా కొంత బాంధవ్యం పెరుగుతుంది. అవును. ఇది ఒక ప్లాన్ ప్రకారం కనుక చేస్తే మనం ఈజీగానే ఒబేసిటీని జయించగలుగుతాం. వీటితో పాటు మనకి ఏ హెల్త్ ఇష్యూస్ వల్ల వెయిట్ పెరుగుతున్నామో చూసుకుని దానికి సరైన డాక్టర్ని చూసుకోవటం. అంటే ఒక్కదాని మీదే కాన్సన్ట్రేట్ చేస్తారు అమ్మగారు. మానేస్తే లావ్ అయ్యామని చెప్పి పూర్తిగా ఆహారాన్ని మానేయటం, లేదా పూర్తిగా ఏదైనా ఎక్సర్సైజ్ చేసేయటం, ఇట్లా ఒక్కదాని గురించి ఎక్కువ ఆలోచించుకుని మూడింటిని బ్యాలెన్స్ చేసుకోవాలి. అన్నిటికన్నా వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే మీరు అన్నట్లుగా న్యూట్రిషనిస్ట్ నో లేదా డైటీషియన్ నో చూడాలి, ఖచ్చితంగా అడ్వైస్ తీసుకోవాలి. అడ్వైస్ తీసుకుంటేనే మనకి బాగుంటుంది. ప్రాపర్ డైట్ మనం చేయగలం. ప్రాపర్ డైట్ ఉంటుంది. ఎంతో కొంత వెయిట్ ఉండొచ్చు, ఎంత ఉండొచ్చు అనేది మీ పొడుగు, మీ వయసు, మీ వెడల్పు అన్నిటి మీద ఆధారపడి ఉంటుంది. ప్లస్ మన హెల్త్ కూడా. చూడు, ఈ విషయాలు ఎన్నిసార్లు మాట్లాడినా మళ్ళీ ఇందులో ఇది కొత్త మ్యాటర్ లేదు. మిమ్మల్ని ఆలోచింపజేసే 2 విషయాలు తప్ప. అంతే. సరిగ్గా ఆలోచించుకుని దిగండి, మీకు ధైర్యంగా ఉంటుంది. అంతే. నమస్తే. నమస్తే.